ప్రాపర్గా లేవు, లైక్ డ్రెస్ కానీ జ్యువెలరీ కానీ. అందరినీ వెళ్ళి దండుకొని తెచ్చాను అందరింటికి వెళ్ళి. ఇప్పుడు కూడా సేమ్ అంతే, లైక్ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ సిమిలర్. నారాయణపేట శారీ ఉండాలని చెప్పి అనుకున్నాము. సో శారీ ఒకరిది, బ్లౌజ్ ఒకరిది, బట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ సెట్ అయింది విత్ సైజ్. నాకు బాగా సెట్ అయింది కూడా. ఇంకా జ్యువెలరీ. హే ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది వచ్చేసరికి ఒక స్పెషల్ వీడియో, లైక్ ఒక గ్యాదరింగ్ అయితే జరుగుతుంది, భారతీ నైట్ అని చెప్పి ఈవెంట్ వచ్చేసరికి లైక్ అందరు ఇండియన్కి సంబంధించింది. మేము ఉంటున్న ఖతర్ ఆల్కోర్ కమ్యూనిటీలో ఉన్న అందరు ఇండియన్కి సంబంధించిన ప్రోగ్రామ్ అన్నమాట. లైక్ అందరు వస్తారు, అన్ని స్టేట్స్ వాళ్ళు వస్తారు, డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి. సో దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను విత్ గ్రూప్ ఆఫ్ పీపుల్. మేమైతే ఒక 10 మెంబర్స్ చేస్తున్నాము, తెలుగు వాళ్ళందరం కలిసి. అది కూడా మన ట్రెడిషన్ని ఎగ్జిక్యూట్ చేసేలాగా, లైక్ కోలాటం అయితే చూస్ చేసుకున్నాము మేము చేయాలని చెప్పేసి. దానికి సంబంధించి ఈవినింగ్ అయితే ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు కొంచెం ప్రిపరేషన్ అయితే చేయాలి, లైక్ జ్యువెలరీ, డ్రెస్ అన్నీ కూడా ముందు ఆర్గనైజ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా కొంచెం ఫేస్కి కూడా కొంచెం ప్రిపరేషన్ అయితే ఉంది. నేను అనుకుంటున్నాను ఇంకొంచెం లిటిల్ బెటర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి. ఫుల్ డే వ్లాగ్ ఎలా ఉంది అనేది అయితే ఇప్పుడు చూసేయండి. ఈవెంట్ లాస్ట్ వరకు చూడాలనుకుంటే మాత్రం వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడాల్సిందే, ఎందుకంటే లాస్ట్లోనే మా పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 10 to 15 పర్ఫార్మెన్సెస్ అయితే ఉన్నాయని చెప్పారు. అందులో మా స్లాట్ ఏంటి అనేది ఎగ్జాక్ట్గా తెలియదు, వెళ్ళాగా చూడాలి. మేము ఈవినింగ్ 5కి వెళ్ళా అక్కడికి రీచ్ అయిపోవాలి. డే అంతా ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూసేయండి. స్టే ట్యూన్. నేను ఫస్ట్ చేయాల్సిన పని వచ్చేసరికి నా ఫేస్కి కొంచెం కేర్ చేయాలనుకుంటున్నాను, లైక్ ఐబ్రోస్. నేను వచ్చి 2 months అయిపోతుంది ఆల్మోస్ట్. ఇప్పటికొచ్చి ఐబ్రోస్ చేయించలేదు, బికాజ్ నా ఫేస్ ఎట్కెళ్ళి ఇంకొకరికి చేతిలో పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. లైక్ ట్రస్టెడ్ ఇండియాలో కూడా చేయించుకునేదాన్ని, బట్ ఏంటంటే ఆల్రెడీ అలవాటు పడ్డా కాబట్టి ఓకే. ఇప్పుడు కొత్త వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలంటే కొంచెం భయంగా ఉంది. అందుకనే లాస్ట్ వచ్చినప్పటి నుంచి నేను ఈ కార్మసీ ట్రిమ్మర్, ఇది ఫేషియల్ ట్రిమ్మర్, ఇంకా బాడీ మనం అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఇవి అయితే వచ్చాయి, పిన్స్ అయితే వచ్చాయి. దీన్నే యూజ్ చేస్తున్నా వచ్చినప్పటి నుంచి. ఎందుకంటే ఓకే మనకు నచ్చినంత చేయొచ్చు, రిమైనింగ్ వదిలేద్దాం అన్నట్టుగా, జస్ట్ షేప్ వస్తే చాలు అని. కానీ వర్క్ అవుతుంది బాగానే. బేసిక్గా మనం బయట చేయించుకున్నప్పుడు కూడా ఇలానే డ్రై ఉండడం కోసం అని చెప్పి పౌడర్ అప్లై చేస్తారు కదా. సో అట్లా నేను కూడా ఇంట్లో ఉన్న పౌడర్నే యూజ్ చేస్తున్నా. డిఫరెంట్ బాగుంది కదా. సో దీన్ని బట్టి మనం ఒక లైన్ అనుకోవచ్చు, ఓకే ఎంతవరకు మనకి ఐబ్రోస్ ఉండాలి, ఎంతవరకు తీయాలి అన్నది. ఇది వచ్చేసరికి బ్యాటరీతో అయితే వర్క్ అవుతుంది, లైక్ ఇట్లా పెద్ద బ్యాటరీ ఒకటి వేయాలి. ఇక్కడైతే 0, 1 అని చెప్పి సెలెక్షన్ అయితే ఉంటుంది. 1 పెట్టగానే ఇదైతే మూవ్ అవడం స్టార్ట్ అయిపోతుంది. లైక్ అంత డిఫరెన్స్ ఏం తెలియకపోవచ్చు మేబీ, బట్ ఎక్స్ట్రా అయితే ఖచ్చితంగా పోతుంది. ఎందుకంటే అంతకన్నా దగ్గర పడ్డానికి కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే ఇప్పుడేమన్నా కట్ అయితే మొత్తం ఫేస్ చెత్త అవుతుందని చెప్పేసి. సో ఇలానే సెకండ్ సైడ్ కూడా చేసేసుకోవడం. సో ఇట్లా 2 sides, నేనైతే 2 sides కూడా ఫినిష్ చేశాను. మేబీ అంత ఎగ్జాక్ట్ వచ్చి ఉండకపోవచ్చు, బట్ నేనైతే ఖచ్చితంగా యూజ్ చేసేది ఐబ్రో పెన్సిల్. సో ఇట్లా ఇప్పుడైతే జస్ట్ ఏదో వేస్తున్నా అంతే, ప్రాపర్గా కాదు. బట్ నాకు చాలా లైట్ ఉంటాయి ఐబ్రోస్, సో ఖచ్చితంగా నేనైతే పెన్సిల్ యూజ్ చేస్తాను. అలా అని చెప్పి పెన్సిల్ ఏమో పెద్ద బ్రాండెడ్ అట్లా ఏం కాదు, లైక్ చిన్న షాప్లోనే తీసుకున్నది, 20 to 30 rupees ఉంటుంది. బట్ నాకు మంచిగా కొన్న వాటికన్నా కూడా ఇది చాలా బాగా అనిపిస్తుంది, డబ్బులు పెట్టి ఎక్కువ పెట్టి కొన్న వాటికన్నా. దట్స్ ఇట్. See how it works. చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది షేప్ అయితే. నాకు ఇది ఎనఫ్ అనిపిస్తుంది, అంత నొప్పి తెప్పించుకొని ఐబ్రోస్ చేయించుకునే కన్నా కూడా ఇదైతే మంచిగా పెయిన్లెస్ ఉంటుందని నా ఫీలింగ్ అయితే. ఫేస్కి సంబంధించి మెయిన్ ఒక పెద్ద ఘట్టం అయితే అయిపోయింది. ఇప్పుడు కాస్ట్యూమ్ ఇంకా జ్యువెలరీ. లైక్ నేను వచ్చిన కొత్తలో ఒక ఈవెంట్ చేశాను, తెలుగు గ్యాదరింగ్ అని చెప్పి. అప్పుడు నా దగ్గర ఏవి ప్రాపర్గా లేవు, లైక్ డ్రెస్ కానీ జ్యువెలరీ కానీ. అందరినీ వెళ్ళి దండుకొని తెచ్చాను అందరింటికి వెళ్ళి. ఇప్పుడు కూడా సేమ్ అంతే, లైక్ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ సిమిలర్. నారాయణపేట శారీ ఉండాలని చెప్పి అనుకున్నాము. సో శారీ ఒకరిది, బ్లౌజ్ ఒకరిది, బట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ సెట్ అయింది విత్ సైజ్. నాకు బాగా సెట్ అయింది కూడా. ఇంకా జ్యువెలరీ కూడా
ఇది కూడా వెళ్ళి తీసుకొచ్చాను. నా దగ్గర ఉన్న జ్యువెలరీ సెట్ అవ్వలేదు, సో అందుకని చెప్పి వెళ్ళి ఇంకొకరి దగ్గర తీసుకొని వచ్చాము. సో ఇవన్నీ కూడా ఒక చోట అరేంజ్ చేసుకుంటే ఈవినింగ్ రెడీ అవ్వడానికి బాగుంటుందని చెప్పి. దిస్ ఈస్ ద జ్యువెలరీ టుడే వాట్ ఐమ్ వేరింగ్. 2 పీస్ ఉన్నది కావాలి నెక్కి, ఇంకా లాంగ్ది కూడా సేమ్ ఉండేలాగా, అందుకని చెప్పి నేను వేరే వాళ్ళు తీసుకొచ్చాను. నా దగ్గర సింగిల్ పీసే ఉన్నాయి, అయితే లాంగ్ ఆర్ షార్ట్ ఇవి సేమ్ 2. అండ్ బుట్టలు వచ్చేసరికి జస్ట్ ఇప్పుడే తెచ్చుకున్నా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఇవి అయితే చాలా బాగున్నాయి, ఈవెన్ గ్రీన్ కలర్ వచ్చాయి, సో డ్రెస్కి మ్యాచ్ అవుతుంది. ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ బ్యాంగిల్స్. యాక్చువల్ నా దగ్గర కూడా బుట్టలు ఉన్నాయి, బట్ చాలా పెద్దవి. డాన్స్ చేసేటప్పటికి ఇబ్బంది అవుతుందేమో అనిపించింది. లైక్ కంపేర్ చేస్తే దిస్ ద డిఫరెన్స్. ఇవి నావి, బట్ ఇంత పెద్దవంటే నెక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి వెళ్ళి ఇంకొకటి తెచ్చుకున్నాను. నౌ బ్యాంగిల్స్. ఇందాక చూపించినవి ఓన్లీ సైడ్కి మాత్రమే, మనకి ఇంకా ప్రాపర్గా మిడిల్ బ్యాంగిల్స్ కావాలి కదా. ఈసారి ఇండియా ట్రిప్లో మంచిగా చేసింది ఏమి అంటే సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ తెచ్చుకున్నాను. లైక్ ఇట్లా ఒక మల్టీ కలర్స్ ఉండేలాగా ఒక కాంబో తీసుకొని తెచ్చుకున్నాను. యాక్చువల్లీ ఇది కూడా నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను, అందరికీ తెలిసే ఉంటుంది. ఇలాంటి బ్యాంగిల్స్ సెట్ వస్తుంది 250 to 300 పడుతుంది. 600 రూపీస్ అలా తీసుకుంటారు. 600 కాదు 300 ఐ థింక్. బాగున్నాయి. ఒకటి నేను నా శారీ కలర్ వేసుకోవాలి, ఆర్ బార్డర్ కలర్, మొత్తం ఉన్న బార్డర్ కలర్ వేసుకోవాలి. సో నేనైతే ఇది చూస్ చేసుకుందాం అనుకుంటున్నా, బికాస్ శారీ కలర్ పర్పుల్ అదంత మ్యాచ్ అవ్వలేదు. సో ఇవి 2 అని అనుకుంటున్నా, గ్రీన్ అండ్ రెడ్ వచ్చేలాగా. సో బ్యాంగిల్స్ కూడా సెట్. అండ్ ఫుల్ ఫేస్ మేకప్ విషయానికి వస్తే ఇది బ్యాగ్. యాక్చువల్లీ ఇది చాలా క్యూట్ ఉంటుంది బ్యాగ్. ఇది నేను మీషోలో తీసుకున్నాను. ఇది కూడా అంతే అరౌండ్ 250 అట్లా. లాస్ట్ మినిట్ వచ్చేసారి, ముందు రోజు వచ్చింది, సో అప్పటికప్పుడు ప్యాక్ చేసి తెచ్చేసుకున్నా. ఆల్మోస్ట్ అన్ని సరిపోతాయి, ఇంత బ్యాగ్ అవసరం లేదు, బట్ అన్ని పట్టేసాయి ఇందులో నాకు. లాస్ట్ టైం చూపించినట్టే మోస్ట్ అన్ని ఫేసెస్ కెనడా అవి. మాయిశ్చరైజర్, స్ట్రోక్ క్రీమ్, ఫౌండేషన్ అండ్ ప్రైమర్. అండ్ వన్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇంత రెడీ అయ్యాక మన షార్ట్ హెయిర్తో పని అవ్వదు, సో ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ కావాలి. సో ఐ థాట్ దిస్ ఇస్ మోర్ ఎనఫ్. ఇంత మంచిగా శారీ కట్టుకుని రెడీ అయ్యాక ఫుల్ జడ పెట్టుకుంటే ఓకే, అప్పుడప్పుడన్నా ఫుల్ సాటిస్ఫై అవ్వచ్చు ఇంత లాంగ్ జడతోని. సో మస్ట్గా పెట్టుకుంటాను. ఇంకొక పెద్ద బొట్టు. ఇప్పుడైతే శారీని ప్రిప్లేట్ చేయాలి. చెప్పినట్టే నారాయణపేట శారీ అన్నాం కదా, ఇది లైక్ 2 కలర్ కాంబినేషన్ అనుకున్నాము, గ్రీన్ అండ్ పర్పుల్ ఉండేలాగా. కొంతమంది గ్రీన్, కొంతమంది పర్పుల్. ఇదైతే నాకు వచ్చింది. లైక్ నేను ఇన్స్టెంట్గా శారీ అనేసరికి కొంచెం కష్టపడాలి కదా, సో ప్రిప్లేట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. నేనైతే ఎక్స్పర్ట్ ఏం కాదు, బట్ ఓకే ప్రీప్లేట్ అయితే చెయ్యగలను ఖచ్చితంగా. ఆల్రెడీ 2-3 టైమ్స్ చేసుకున్నాను. మా చెల్లి మ్యారేజ్ టైంకి కూడా శారీస్కి చేశాను. సో ఫస్ట్ అయితే లెంత్ చూసుకుంటున్నాను, ఎంత లెంత్లో మనకి పళ్ళు కావాలి అనేది. ఎక్కడ కూడా పిన్స్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది చాలా లైట్ ఉంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇట్లా బట్టలు యూజ్ చేసే క్లిప్ అయితే పెట్టేస్తున్నాను. ఫస్ట్ వచ్చావా నువ్వు? రాస్తావా? ఓకే ఫస్ట్ అయితే ఇట్లా వన్స్ ఎన్ని ప్లేట్స్ కాలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా. హలో గాయ్స్, నేను ట్యూషన్ బాబు ఇప్పుడే కష్టపడి ట్యూషన్ నుంచి వచ్చాడు. సో ఇక్కడ కూడా ఒక క్లిప్ పెట్టేస్తున్నాను, దట్ మీన్స్ అది కదిలిపోకుండా ఉంటుందని చెప్పేసి. పూజ నాకు హెల్ప్ చేస్తావా? నేను నీతో వచ్చేపోతున్నానా? మా ట్యూషన్లో ఎవరో ఒకళ్ళు నాకు చెప్తారు నీతో వస్తున్నారని. సరే అమ్మని చూసారా వాళ్ళు? ట్యూషనే. అవును, నన్ను అడిగాడు మీరు పోషకల మమ్మీ కదా అని చెప్పేసి నన్ను అడిగాను అక్కడ డాన్స్ దగ్గర. సరే నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు, చేస్తావా చేయవా చెప్పు. సరే అయితే నో నో అక్కడ అక్కడే ఇక్కడ కూడా వెళ్తావా? అయినా ఆల్ సెట్ గో. ప్రీవియస్ గా చూపించినట్టు మొత్తం అన్ని ప్రీప్లేట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, సో దాంతో రెడీ అయిపోయాము. సో ఇప్పుడు ఈవెంట్కి అయితే ఎంటర్ అవుతాము, వెళ్తున్నాము. ఒక 5 minutes లో అయితే రీచ్ అయిపోతాం. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. ఇది అయితే మా ఇద్దరికి కూడా ఫస్ట్ భారతి ఈవెంట్.
ఎలా ఉంటుంది ఏంటి అంటే మొత్తం అంతా చూసేద్దాం. ఓకే ఎంట్రన్స్ అయితే ఇట్లా భారత్ కే రంగ్ అని చెప్పేసి ఒక ఎంట్రన్స్ అయితే రాశారు. లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్.
అయిపోయి వచ్చేసాను. టు బీ ఫ్రాంక్లీ నా యొక్క మొత్తం అవుట్ఫిట్, నాట్ ఓన్లీ అవుట్ఫిట్, మేకప్ అయితే నాకు అసలు రిమూవ్ చేయాలనిపించలేదు, అంత మంచిగా అనిపించింది. బట్ నేనైతే ఏమీ రికార్డ్ చేయలేదు ఇట్లా వేసుకున్నా ఏంటి అని. బట్ ఓవరాల్ లుక్ అయితే మాత్రం చాలా నచ్చింది. ఒక్కటి చిన్న డిసప్పాయింట్, చిన్న బింది కొంచెం సైజ్ పెద్దది, బికాజ్ అందరూ ఒకేలా ఉండాలి కాబట్టి పెద్దది పెట్టుకున్నాను నేను కూడా. కానీ ఓవరాల్ లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీకు ఏమనిపించింది ఓవరాల్ లుక్? లెట్ మీ నో ఇన్ కామెంట్స్. అండ్ ఫుల్ వ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ నుంచి మళ్ళీ చూసి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.